రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పగడ్బందీ ఏర్పాట్ల మధ్య, అలాగే విస్తృతమైన ఏర్పాట్ల మధ్య, అలాగే భద్రతా చర్యల మధ్య ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల లోపే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తిరిగిన దృశ్యాలు కూడా మనం చూసాము. ఓటు హక్కును వినియోగించుకోవాలనేటటువంటి ఉత్సాహం అవ్వాతాతల్లో కనిపించింది. అక్క చెల్లెమ్మలలో చాలా ప్రధానంగా కనిపించింది. ఎందుకంటే మనం చూసినటువంటి దృశ్యాలు వీటికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వృద్ధులు కూడా తమ వయసును అలాగే తమ శారీరక పరిస్థితిని కూడా పక్కకు పెట్టి ఉదయాన్నే ఓటింగ్లో పాల్గొనడానికి వచ్చారంటే వారు ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని తమకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని, తమకు కావలసినటువంటి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో భాగస్వాములు అయ్యారని చెప్పడానికి దీని ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఆ దృశ్యాలని అదే సమయంలో సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. ముఖ్యంగా సెలబ్రిటీలు అనగానే, లేకపోతే స్టార్డమ్ ఉన్నవాళ్ళు అనగానే వీళ్ళు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం, ప్రతి ఒక్కరూ ఓటేయండి పిలుపునివ్వడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. వాళ్ళను ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా మనం భావిస్తూ ఉంటాము. కానీ ఈసారి అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మన బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో కాదు సార్, మనల్ని మోటివేట్ చేస్తున్నది ఎవరో కాదు సార్, అవ్వాతాతలు, వికలాంగులు. ఎందుకంటే ఉదయం 7 గంటలకే అలాంటి దృశ్యాలు చూస్తామని కూడా మనం అనుకోలేదు. నడవలేక నడిచొచ్చినటువంటి అవ్వాతాతలు కనిపించారు. వికలాంగులు, కాళ్ళీడ్చుకుంటూ వచ్చినటువంటి వికలాంగులు కనిపించారు. వీల్ చైర్లో వచ్చినటువంటి వికలాంగులు కూడా మనకు కనిపించారు. అంటే వీళ్ళే మనకు స్ఫూర్తి, వీళ్ళే మనకు ఆదర్శం, వీళ్ళనే మనం ఫాలో కావాలి, వీళ్ళిచ్చే సందేశాన్నే మనం తీసుకోవాలి. ఉదయం 7 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమకు కావలసిన పార్టీని, తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో వారు భాగస్వాములయ్యారంటే మిగతా వాళ్ళు ఎందుకు కాకూడదు? పట్టణ ప్రాంత ఓటర్లు ఎందుకు కాకూడదు? ఆలోచించండి. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రైట్ సైడ్ విండోలో ఆయన అక్కడున్న వారితో మాట్లాడుతున్న దృశ్యాలు, లెఫ్ట్ సైడ్ విండోలో ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు. You have seen the governance. You have seen the governance. And if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. You have seen the governance. You have seen the governance. And if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. What should the You have seen the governance. You have seen the governance. And if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. What should the సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన దృశ్యాలు ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. ఓటేసిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఆ తర్వాత 5 ఏళ్ల పాలన చూశారు అంటూ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పడం కూడా మనకు కనిపించింది. బాక్రాపురం, పులివెందులలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఉదయం 7 గంటల 35 నిమిషాలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం.